హలో సార్. హలో సార్. హాయ్ హారిక. హాయ్. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు హారిక. థ్యాంక్ యూ సార్. కూర్చో. స్పెషల్గా రెడీ అయ్యావు కదూ? అదే లేదు సార్. అంటే నువ్వు న్యాచురల్ బ్యూటీ అన్నమాట. చెప్పండి సార్, ఏదో మాట్లాడాలి అన్నారు. నువ్వు కూడా నాతో ఏదో చెప్పాలి అన్నావు. సార్ అది- ఆర్డర్. 1 minute, 2 కాఫీ. ఓకే సార్. ఇప్పుడు చెప్పు, నాతో ఏం చెప్పాలి? అది మొన్న ఆనంద్ సార్ చెప్పారు కదా సార్, ఆఫీస్లో ఎవరి పోస్ట్ వాళ్ళదే అని. అంటే నన్ను మేనేజర్ పోస్ట్లోంచి తీసేసి మళ్ళీ ఆ వసూనే కంటిన్యూ చేస్తారా? తనకి మేనేజర్ పోస్ట్ బాగా నచ్చినట్టుంది. ఈ ఒక్క వీక్నెస్తో తను నాకు పడిపోయింది అనుకుంటా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. అంటే నన్ను మేనేజర్ పోస్ట్లోంచి తీసేరా? ఈ ప్రపంచం తలకిందులైనా అలా జరగదు. మరి ఆనంద్ సార్? వాడి గురించి మర్చిపో. ఆఫీస్ నాది, నేను చైర్మన్వి, నువ్వు మేనేజర్వి. ఇది ఫిక్స్. నిజంగా నన్ను తీసేరా సార్? ప్రామిస్. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా నా పోస్ట్ ఎక్కడ పోతుందేమోనని భయపడ్డాను. నేనుండగా నీకు భయం ఎందుకు? ఆ, మీరు ఏదో చెప్తానన్నారు. ఆ, ఆ. నీకోసమే, తీసుకో. ఆ, ఏంటిది సార్? శారీ. నాకు ఎలా ప్రపోజ్ చేయాలి? ఏదైనా సినిమా థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేస్తే? హారిక, నీకు టైం ఉంది కదా? దేనికి సార్? నీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాను. సినిమాకా? ఏమైనా ప్రాబ్లమా? అఖిల్తో ½ లో తిరిగి వస్తానని చెప్పాను. సినిమా అంటే 3-4 అవర్స్ పడుతుంది. అఖిల్కి ఏం చెప్పాలి? స్టార్ట్ అయ్యాను రా. రవిగాడి బైక్ తీసుకుని వస్తున్నాను, దారిలో ఆగిపోయింది. ఆన్ ది వేలో ఉన్నా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. మీ పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లమా? అంటే సార్ అది లైఫ్లో అప్పుడప్పుడు రిస్కులు తీసుకోవాలి హారిక. నన్ను చూడు, అప్పుడు నీకు చేయనిచ్చాను, వసూను కాదని నిన్ను మేనేజర్ని చేశాను. ఇప్పుడు ఖరీదని చేరిచ్చాను. రేపు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ కూడా ఇస్తాను. నీకేం కావాలన్నా ఇస్తాను. మూవీ ఎంతసేపు ఉంటుంది చెప్పు? ఇప్పుడు నేను సినిమాకి రాను అంటే హర్ట్ అయి నన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తాడేమో. ఏం చేయాలి? నీకిష్టం లేకపోతే వద్దు, బలవంతమేమీ లేదు. అదేం లేదు సార్, సినిమాకి వెళ్దాం. థ్యాంక్ యూ హారిక. పద, టైం అవుతుంది. బెరర్ సార్. థ్యాంక్ యూ సార్. పద హారిక. ఏంటి? ఏం తీసుకురావాలి? సరిగ్గా వినపడట్లేదురా, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో,
ఎవరితో ఎందుకుంది? హారిక, 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 అంటే వీడితో రెస్టారెంట్కి కూడా వెళ్ళిందా? అఖిల్ కాల్ చేస్తున్నాడేంటి? ఎవరు హారిక? అది ఏదో కంపెనీ కాల్. మళ్ళీ ఎవరు? 1 minute సైలెంట్గా ఉండండి. హలో, నేను టెంపుల్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. హారిక, మీ పేరెంట్సా? టెంపుల్లో ఉన్నానని భలే కవర్ చేసావు హారిక. కీప్ ఇట్ అప్. సారీ అఖిల్, చలపతి సార్తో ఉన్నానని నిజం చెప్పలేక నీకు అబద్ధం చెప్పాను. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. బన్నీ గురించి మాట్లాడాలన్నారట. వాడేమైనా తప్పు చేశాడా? నో నో, బన్నీ ఈజ్ వెరీ గుడ్ బాయ్ అండ్ సో బ్రిలియంట్. తన ఏజ్కి మించిన మెచ్యూరిటీ ఉంది. మీ పేరెంటింగ్ వెరీ గుడ్. మాకు చెప్పండి మేడం, బన్నీ గురించి ఏం మాట్లాడాలి? బన్నీ అకాడమిక్స్లోనే కాదు, స్పోర్ట్స్లో కూడా మంచి ప్రతిభని కనబరుస్తున్నాడు. బన్నీ మంచి రన్నర్ అని మా పీటీ సార్ చెప్పారు. అవును మేడం, మా బన్నీ చాలా బాగా పరిగెడతాడు. అందుకే బన్నీని మా స్కూల్ తరపున రన్నింగ్ కాంపిటీషన్కి పంపిద్దాం అనుకుంటున్నాం. వావ్! నెక్స్ట్ మంత్లో అండర్ 12 స్టేట్ లెవెల్ రన్నింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు ఓకే అంటే బన్నీని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయిద్దాం. ఫ్యూచర్లో బన్నీకి ప్లస్ అవుతుంది. ఓకే మేడం, తప్పకుండా బన్నీని పార్టిసిపేట్ చేయిద్దాం. ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే బన్నీకి స్పెషల్ ట్రైనింగ్ అవసరం. అందుకు మా పీఈటీ సారు సరిపోరు, ఒక కోచ్ని పెట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చేద్దాం మేడం. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కోచ్ ఫీజు, ట్రైనింగు, డైట్ అంతా కలిపి 3 lakhs దాకా అవుతుంది. 3 లక్షల? స్కూల్ తరపు నుంచి మేం 1 lakh దాకా పెట్టుకుంటాం. మిగతా 2 లక్షలు మీరు భరించాల్సి ఉంటుంది. అంత డబ్బు మా దగ్గర ఓకే మేడం, అమౌంట్ రెడీ చేయడానికి ఎంత టైం ఉంది? మాక్సిమం 1 week. అది కాదండి. వారంలో 2 లక్షలు రెడీ చేస్తాం మేడం. ఓకే అభిరామ్, నేను కోచ్తో మాట్లాడతాను. మనీ అరేంజ్ అవ్వగానే కాల్ చేయండి. ష్యూర్ మేడం, ఉంటాం మేడం. పదండి. ఏంటండి మీరు చేసేది? వారం రోజుల్లో 2 లక్షలు ఎలా తీసుకొస్తారు? ఎలాగైనా ట్రై చేయాలి వసు గారు. వద్దండి, అయినా ఇప్పుడు బన్నీకి ఈ కాంపిటీషన్ అవసరమా? అవసరమే వసు గారు. ఏంటండి అవసరము? వాడు ఆ పోటీలో పాల్గొనకపోతే వచ్చే నష్టమేమీ లేదు. బన్నీ పార్టిసిపేట్ చేయడని ప్రిన్సిపల్తో చెప్పేస్తాను. శ్రావ్య కోసం 15 లక్షలు అరేంజ్ చేశాం. బన్నీ కోసం 2 లక్షలు అరేంజ్ చేయలేమా? శ్రావ్య విషయం వేరండి,
అది తన జీవితం. ఇది బన్నీ భవిష్యత్ వసు గారు. ఈ పోటీ ఫ్యూచర్లో బన్నీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాడు పరిగెత్తి ఏం సాధించాలండి? ఎవరిని ఉద్ధరించాలి? డబ్బుల గురించి ఆలోచించి మీరు బన్నీ భవిష్యత్తు గురించి మర్చిపోతున్నారు. ప్రతి మనిషిలోనూ ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందండి. దాన్ని మనిషి ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ఆ టాలెంట్లో అతను గొప్పవాడుగా ఎదుగుతాడు. బన్నీలో ఉన్న టాలెంట్ రన్నింగ్. బన్నీ బాగా పరిగెడతాడని మీరే చెప్పారు. పీఈటీ మాస్టర్ కూడా చెప్పారు. రన్నింగ్ రేస్లో బన్నీ విన్ అవుతాడని ప్రిన్సిపల్ గారు కూడా నమ్ముతున్నారు. మనం నమ్మలేమా? నమ్మకం లేక కాదండి. డబ్బులా అండి? డబ్బు లేక బన్నీ ఆగిపోవాలా? బన్నీ కోసం స్కూల్ వాళ్ళే ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. మనం మిగతా 2 లక్షలు భరించలేమా? మనం ఉన్న ఈ కండిషన్లో ఈ ఖర్చు ఎందుకు అని. ఖర్చు అనుకుంటే ఎలాగండి? మీకు తెలియంది కాదు. పిల్లల్లో ఉన్న ప్రతిభని ప్రోత్సహించాలి. బన్నీ ఎలాగో బాగా చదువుతాడు. స్పోర్ట్స్లో కూడా తను రాణిస్తే బన్నీ ఫ్యూచర్ బాగుంటుంది. కరెక్టే, కానీ ఈ అవకాశం అనుకో కీర్తికో వచ్చుంటే మీరు ఇలాగే ఆగిపోయేవారా? అను కీర్తిలకి మీరెలా తల్లో అలాగే నేను బన్నీకి తండ్రిని. ఒక ఫాదర్గా నా కొడుకు ఫ్యూచర్ నాకు ముఖ్యం. బన్నీ గొప్పవాడు కావాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి, మీ పేరు నా పేరు నిలబెట్టాలి. ఒక సగటు తండ్రిగా ఇది నా కోరిక అండి. అది కా మీరు ఇంకేం చెప్పొద్దు. నేను నిర్ణయించుకున్నాను. బన్నీ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాడు, గెలుస్తాడు. వారంలోపు మనం 2 లక్షలు అరేంజ్ చేస్తున్నాం. ఈ విషయం బన్నీకి తెలియకూడదు. తెలిస్తే మీలాగే వద్దంటాడు. ఇది మనం బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇద్దాం, ఓకే? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి? తెలియదు కానీ చెప్పాలనిపించింది. ఇప్పుడు కాదు. బన్నీ రేస్లో గెలిచి కప్పు కొట్టినప్పుడు చెప్పండి. ఇంటికి వెళ్దాం పదండి. కాస్ట్లీ శారీ, ఈజీగా 50,000 ఉంటుంది. చలపతి సరికి నేనంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అప్పుడు నెక్లెస్ ఇచ్చారు, ఆ తర్వాత మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు, ఇప్పుడు ఈ కాస్ట్లీ శారీ ఇచ్చారు. నేను చాలా లక్కీ. ఆ శారీ ఎక్కడదే? చూస్తుంటే ఖరీదైన దానిలా ఉంది. ఎవరిచ్చారు? చలపతి సార్ ఇచ్చారని చెప్తే ఆంటీ అసూయతో కుళ్ళుకుంటుంది. మమ్మీ ఇచ్చిందని చెప్తాను. ఇంత కాస్ట్లీ సారీ ఎవరిస్తారు? మా మమ్మీ ఇచ్చింది. మీ మమ్మీ దగ్గర అంత మనీ ఎక్కడదే? ఒకసారి బిజినెస్ లో లాస్ వస్తే ఎప్పటికీ లాస్ లోనే ఉంటుందా? అంటే లాభాలు వస్తున్నాయన్నమాట. మీ మమ్మీ మళ్ళీ చాలా రిచ్ అవుతుందన్నమాట. అవును, మా మమ్మీ మళ్ళీ కోటీశ్వరాలు కాబోతుంది. అయితే ఈసారి మీ మమ్మీని కలిసినప్పుడు నాకు కూడా మంచి గిఫ్ట్ తీసుకురావే. ఓకే.
ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళిందో అడగండి వదినా. ఎక్కడికి వెళ్ళావే? బన్నీ, చెల్లెళ్ళని తీసుకుని రూమ్లోకి వెళ్ళు. రండి అను, కీర్తి. చెప్పవే, సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ ఫోన్ చేస్తే గుడికి వెళ్ళాను. మా మమ్మీ శారీ ఇస్తే ఇక్కడికి తీసుకుని వచ్చాను. అఖిల్, అఖిల్, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఏం నువ్వు చేసిన పని? ఆడపిల్లని కొడతావా? దీన్ని కొట్టడం కాదు, చంపిన పాపం లేదు. అఖిల్, అంత తప్పు తనేం చేసింది అఖిల్? ఇది ఇది గుడికి వెళ్ళడం అబద్ధం, వాళ్ళమ్మని కలవడం అబద్ధం, వాళ్ళమ్మ దీనికి 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 చీరివ్వడం కూడా అబద్ధం వదినా. అబద్ధమా? అంటే ఇది ఎక్కడికి వెళ్ళిందిరా? ఆ వెధవ ఆ రోగ్ చలపతి గారిని కలవడానికి వెళ్ళింది. ఇద్దరు రెస్టారెంట్ లో మీట్ అయ్యారు. వాడు 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 దీనికి ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నా కళ్ళారా నేను చూశాను. నేను ఫోన్ చేస్తే ఇది 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 ఉందే, కావాలనే లిఫ్ట్ చేయలేదు. నాతో అబద్ధం చెప్పింది. అఖిల్, అఖిల్, ఏంటిది? తాగొచ్చి తనపై ట్రేడ్ చేసుకుంటావా? అది చేసిన తప్పుకి ఇంకేం చెయ్యాలో వదినా? అఖిల్ చెప్పింది నిజమా హారిక? నువ్వు అతన్ని కలిసావా? అడగండి అడగండి. అతనిచ్చిన గిఫ్ట్ తీసుకున్నావా? చెప్పవే, నువ్వు చేసిన చెత్త పని గురించి నీ నోటితోనే అందరికీ చెప్పు. అవును, చలపతి సార్ ఫోన్ చేసి రెస్టారెంట్కి రమ్మంటే వెళ్ళాను. సరదాగా గిఫ్ట్ ఇస్తే తీసుకున్నాను. తప్పేంటి? చలపతి గారు ఇప్పుడు చైర్మన్ గారు. ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకుండా కలవకుండా ఎలా ఉండగలను? గౌరవంగా గిఫ్ట్ ఇస్తే వద్దని ఎలా చెప్పగలను? ఏ నా ప్లేస్ లో మీరుంటే ఇంకోలా చేస్తారా? నేను చేస్తేనే తప్పైందా? తప్పు చేసింది చాలక మళ్ళీ ఆ పనిని సమర్థించుకుంటున్నావా? నిన్ను అయ్యో, నిన్ను అఖిల్, అన్నయ్య, వదలన్నయ్య. అఖిల్, చంపేస్తాను అఖిల్, దీన్ని. చంపేస్తాను. విను. నాకే అబద్ధం చెప్తుందా? అఖిల్, అఖిల్, నన్నే అఖిల్, నన్నే నా మాట నన్నే విను. మోసం అఖిల్, చేస్తుందా? అఖిల్, నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు.